తిరిగి స్వాగతం. అటు వరంగల్ జిల్లాలోని బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. హన్మకొండలోని చరిత్రాత్మక శ్రీ రుద్రేశ్వర స్వామి వారి 1000 స్తంభాల గుడి ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. 1000 స్తంభాల ప్రాంగణంలో జరిగే బతుకమ్మ వేడుకలకు ఘనమైన చరిత్ర ఉంది. స్థానిక మహిళలంతా ఇళ్ల దగ్గర బతుకమ్మ ఆడిన తర్వాత ఆలయ ప్రాంగణానికి బతుకమ్మలను తీసుకొచ్చి ఇక్కడ ఆడడం ఆనవాయితీ. నిత్యమల్లె చెట్టు కోల్ నిత్య నీళ్లు పోసి కోల్ నిత్యమల్లె చెట్టు కోల్ నిత్య నీళ్లు పోసి కోల్ దానాకు పలుసానా కోల్ దాన్నీడ సల్లానా కోల్ దానాకు పలుసానా కోల్ దాన్నీడ సల్లానా కోల్ దాని పూత పూసింది కోల్ కమ్మటి వాసనలో కోల్ దాని పూత పూసింది కోల్ కమ్మటి వాసనలో కోల్ దాని కథగాసింది కోల్ బుక్క వాసనలో కోల్ దాని కథగాసింది కోల్ బుక్క వాసనలో కోల్ కాయలన్నీ గోసి కోల్ కడవల్లా నింపి కోల్ కాయలన్నీ గోసి. కూకట్పల్లిలో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షురాలు విమలక్క ఆధ్వర్యంలో బహుజన బతుకమ్మ వేడుకలు జరిగే విశేషాలు చూద్దాం. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ గుమ్మెడి పువ్వప్పునే గౌరమ్మ గుమ్మెడి కాయప్పునే గౌరమ్మ గుమ్మెడి పువ్వప్పునే గౌరమ్మ గుమ్మెడి కాయప్పునే గౌరమ్మ గుమ్మెడి చెట్టు మీద ఆట సిలకల్లాల పాట సిలకల్లాల కలికి సిలకల్లాల కన్నుమ్మ గడ్డలు ముమ్మ సరిమాడలు ముచ్చంపు గొడుగులు రాను అన్నుడుగులు రంగురు ద్రాక్షలు తీరుగోరంటలు పేరు దిరాక్షలు ఎనువుల్ల కట్టలు ఎర్రు దిరాక్షలు ఘనమైన చెట్టు కింద గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ ఘనమైన చెట్టు కింద గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గంటల ఒడ్డాలమే గౌరమ్మ ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గంటల ఒడ్డాలమే గౌరమ్మ తెలంగాణ జిల్లాలోనే కాదు దేశ రాజధానిలోనూ బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తూ ఉండడం విశేషం. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బతుకమ్మ పండుగ ఘనంగా జరుగుతోంది. కలవారి కోడలు ఉయ్యాలో కనకామహాలక్ష్మి ఉయ్యాలో కలవారి కోడలు ఉయ్యాలో కనకామహాలక్ష్మి ఉయ్యాలో కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడవాలో బోసి ఉయ్యాలో కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడవాలో బోసి ఉయ్యాలో. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న బతుకమ్మ ఉత్సవాలు ఎంపీ కవిత మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. స్థానిక ఎమ్మెల్యే గారు సతీష్ గారికి, అదేవిధంగా కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ తులా ఉమ గారికి, తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులైనటువంటి వరలక్ష్మి గారికి, అదేవిధంగా కరీంనగర్ మహిళా అధ్యక్షురాలు కల్పన గారికి, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జాడి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా కిషన్ నాయక్ గారికి మరియు తెలంగాణ జాగృతి సభ్యులందరికీ, వారితో పాటు మన టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అన్న ఈద శంకర్ రెడ్డి గారికి, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హుస్నాబాద్ నాయకులందరికీ పేరు పేరున వందనాలు, కార్యకర్తలందరికీ నమస్కారాలు. అదేవిధంగా మా అన్న మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు గారికి, సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అందరికన్నా ఎక్కువ మరి ఇంత పెద్ద ఎత్తున హుస్నాబాద్ నుండి తరలి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. జై తెలంగాణ. హుస్నాబాద్లో మరి ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళే ఉత్సాహంగా ఎక్కువ మా పండగలో పాల్గొన్నారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. హుస్నాబాద్ మరి బతుకమ్మ చేసుకోవడానికి వచ్చినప్పుడు మీకు కూడా ఒగ్గుడోళ్ళకు కూడా వాళ్ళు సప్పుడు చేసి లోలు పెడుతురు. మరి అయితే కరీంనగర్లో హుస్నాబాద్ని బతుకమ్మకు సెలెక్ట్ చేసుకుంటే అందరు అడిగినారు అంత కాసేముంది హుస్నాబాద్లో అని. కాసు ఉందా ఏమన్నా?
మీ అల్లరి తప్ప ఏం కాస్తుందబ్బా. హుస్నాబాద్ అంటే నిజానికి రాణి రుద్రమదేవి పాలించినటువంటి ప్రాంతానికి ఆనుకొని ఉన్నటువంటి ఏరియానే. మన రాణి రుద్రమదేవి ఇక్కడ మన హుస్నాబాద్లో ఉన్న ఎల్లమ్మ చెరువులనే చేపలు పట్టుకున్నదట. మరి అంతేకాదు ఆనాటి కాకతీయులు కట్టినటువంటి 1000కి పైగా గుడులు మన హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నాయి. ఇవాళ వాటితో పాటు 770 దాకా చెరువులు ఉన్నాయి మన నియోజకవర్గంలో. మామూలు చెరువులు లేవు. చెరువులు ఎంత పెద్దగా ఉన్నాయంటే దాని పేరే మహాసముద్రం ఉన్నది. అంత పెద్ద చెరువులు ఉన్నాయి మరి ఇక్కడ. అటువంటి హుస్నాబాద్లో ఇవి బంగారు బతుకమ్మ విశేషాలు. మరిన్ని విశేషాలతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.